హైదరాబాద్ నగరంలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే కొద్ది రోజులు మాత్రమే అవుతుంది. నెల కూడా గడవలేదు. చేవెళ్ళే పిఎస్ పరిధిలో కూడా అక్కడ కూడా సేమ్ లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఇంజనీరింగ్ విద్యార్థులే ఇలా కార్ డ్రైవింగ్లో నైట్ అర్ధరాత్రి పూట కూడా డ్రైవింగ్ చేసిన తరుణంలోనే వాళ్ళు చెట్టుకు ఢీకొట్టడం కూడా జరిగింది. అందులో దాదాపు 6 మంది వరకు అక్కడ ప్రాణాలు కోల్పోయారు. అది మరవక ముందే ఈరోజు మేడిపల్లి పిఎస్ పరిధిలో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ఇక్కడ ఇంజనీరింగ్ విద్యార్థులు 8 మంది కూడా ఈ బోడుప్పల్ నుంచి అటు వాళ్ళు పోచారం వైపు వెళ్తున్నారు. అర్ధరాత్రి సమయంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తూ ఉంది. అలాంటిది మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆ కారు వద్దే ఉన్నాము. కారును చూస్తున్నాం కదా, ఎంత డ్యామేజ్ అయింది అనేది కూడా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే విషయాల్లోకి వస్తే కూడా మరి వాళ్ళు పోచారం వైపు అర్ధరాత్రి సమయంలో వాళ్ళు బయలుదేరి వెళ్తున్న సమయంలోనే పిల్లర్ నెంబర్ 97 వద్ద కూడా పిల్లర్కి ఢీ కొట్టడం జరిగింది. ఆ పిల్లర్కి ఢీ కొట్టిన ఆ క్షణమే మరి వీళ్ళు అక్కడికక్కడ ఇద్దరైతే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ ఇద్దరు కూడా సాయి వరుణ్ అండ్ నిఖిల్. మరి 3 విద్యార్థులు మాత్రము తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళకైతే చికిత్స పొందుతూ ఉన్నారు. వాళ్ళని సీరియస్గానే ఉంది అని తెలుస్తూ ఉంది. వాళ్ళకైతే వాళ్ళ 3 కూడా వెంకటేష్, రాకేష్, యశ్వంత్. మిగిలిన 3 మాత్రం సురక్షితంగానే ఉన్నారు. వాళ్ళు సాత్విక్, హర్షవర్ధన్, అభినందన్. మరి శ్రీకర్ హాస్పిటల్లో మిగిలిన 3 అయితే వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు. కానీ వీళ్ళు మరి ఏంటి మద్యం మత్తులో ఉండి పిల్లర్కి ఢీ కొట్టారా అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము కారు ఎంత డ్యామేజ్ అయిందని. రైట్ సైడ్ నుంచి డ్యామేజ్ అయింది. రైట్ సైడ్ నుంచే పిల్లర్ని ఢీ కొట్టిన తర్వాత కారు మరి అది ఫల్టీ కొట్టిందా ఎట్లా అనేది తెలుస్తూ ఉంది మనకు క్లియర్గా. లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు సేఫ్గా ఉన్నారు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. ఇక్కడ డ్రైవ్ చేసే వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. అందులో కార్లో కూర్చునే వాళ్ళు కూడా పొరపాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మాత్రం యూత్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీట్లో కూర్చున్నప్పుడు డ్రైవర్ పక్కన కూర్చున్న వాళ్ళు కానీ సేఫ్టీ బెల్ట్ని యూజ్ చేయట్లేదు. సీట్ బెల్ట్ అంటూ ఒకటి ఉంటుంది. సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు వెంటనే ఎయిర్ బెలూన్స్ లోపల ఓపెన్ అవుతాయి. ఎయిర్ బెలూన్స్ అనేటివి ప్రతి కారుకు, ప్రతి వెహికల్కి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే సేఫ్ జోన్లో ఉండాలి అని చెప్పేసి. మరి అలాంటిది ఆ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బెలూన్స్ అనేటివి ఓపెన్ అవ్వవు. ఇది ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి 100%. ఎందుకంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకున్నప్పుడు ఈ ఎయిర్ బెలూన్స్ ప్రమాదానికి గురైనప్పుడు ఎయిర్ బెలూన్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు కొంతవరకైనా సేఫ్ జోన్లో ఉంటారు, గాయాలతోటైనా బయటపడతారు, ప్రాణాలు పోయేంత ప్రమాదం జరగదు అనేది చెప్తున్నారు ఇంజనీర్లు కూడా. అదేవిధంగా కారుకి వెనక భాగం కానీ ఇటు ముందు భాగం కానీ సేఫ్టీ రాడ్స్ వేయించుకుంటారు. ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సేఫ్టీ రాడ్స్ అనేటివి వేయించుకోకూడదు. అవి వేయించుకుంటే కేసు కూడా నమోదు చేయొచ్చు. ఎందుకంటే ఆ సేఫ్టీ రాడ్స్ అనేటివి ప్రమాదం జరిగినప్పుడు ఆ రాడ్కు టచ్ అవుతుంది కాబట్టి ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వవు. ఆ సేఫ్టీ రాడ్ లేకుండా ఉంటే కింద పార్ట్ నుంచి కూడా ఎయిర్ బెలూన్లకి లింక్ అయి ఉంటుంది కాబట్టి తొందరగా కూడా అక్కడ ముందర టచ్ అయినప్పుడు ఎయిర్ బెలూన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. కానీ ఈ కార్కి సేఫ్టీ రాడ్స్ అంటే ఏమి వేయించుకోలేదు వీళ్ళు. మేబీ వాళ్ళు సీట్ బెల్ట్ యూజ్ చేసి ఉండరు అంతే. సీట్ బెల్ట్ యూజ్ చేయకపోవడం వల్ల ఆ ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అవ్వకపోవడంతో వాళ్ళు ఈ ప్రమాదానికి గురై ఉంటారు అనేది కూడా అంచనా వేయొచ్చు. మొత్తానికి వీళ్ళు మాత్రము ఈ వ్యక్తులంతా కూడా మరి ఇక్కడ వనపర్తి జిల్లాకు సంబంధించిన వాళ్ళుగా కూడా తెలుస్తూ ఉంది. ఇద్దరిని మరి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరిని కూడా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది పోస్టుమార్టం నిమిత్తము. మిగతా 3 శ్రీకర్ హాస్పిటల్లో అక్కడ వాళ్లకు చికిత్స అందిస్తూ ఉన్నారు. మిగతా 3 మాత్రము వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా పొద్దున అంటే పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు హైదరాబాదులో అని చెప్పేసి తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఉంటారు. కానీ వాళ్ళు ఇక్కడ చేసేది ఈ ర్యాష్ డ్రైవింగ్లు. ఎంత స్పీడ్లో ఉంటే ఇంత డ్యామేజ్ అవుతుంది. ర్యాష్ డ్రైవింగ్లు అంటూ వాళ్ళు ఆల్కహాల్ తీసుకొని మద్యం మత్తులో కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి కూడా ఇలాంటి డ్రైవింగులు చేస్తూ యాక్సిడెంట్లకు గురై ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. చేతికెదిగిన పిల్లలు ఈరోజు వాళ్ళు ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులకు దూరం అవుతూ ఉంటే ఆ తల్లిదండ్రులకు కూడా నమ్మకాలు లేకుండా పోతున్నాయి. పిల్లలు ఏ క్షణం ఎప్పుడు దూరం అయిపోతున్నారని కంటికి రెప్పలాగా వాళ్ళు దగ్గరే పెట్టుకొని చూసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కానీ ఎందుకు ఇదంతా కూడా యూత్లో అవేర్నెస్ రావాలి ఖచ్చితంగా కూడా. యూత్ ఇప్పుడు రేపటి
జనరేషన్కి వాళ్ళే కదా, వాళ్ళలో అవేర్నెస్ వస్తేనే ఈ యాక్సిడెంట్లు కావచ్చు, అటు డ్రగ్స్ కావచ్చు, ఏదైనా నియంత్రించే సత్తా వాళ్ళలో ఉంది అని నిరూపించగలిగే అంత దమ్ము కూడా వాళ్ళకే ఉంది. కాబట్టి వాళ్ళలోనే అవేర్నెస్ రావాలి. వీళ్ళు అంటే స్నేహం కొద్ది కూడా, ఫ్రెండ్షిప్ కొద్ది కూడా ఒకరొకలాగా ఉంటారు. కాబట్టి వెళ్దామంటే వెళ్దామని నైట్ రైడ్లకి చాలా వరకు వెళ్తూ ఉన్నారు. ఆ ఇదిలోనే కొంచెం మద్యం సేవించడమా, లేకపోతే గంజాయి మత్తులో ఉండడమా, ఇలాంటి చెడు వ్యసనాలకు కూడా అలవాటు పడిపోయి ఇలాంటి ర్యాష్ డ్రైవింగులు చేస్తూ ఇలాంటి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పొచ్చు. ఆ సిచ్యువేషన్లో జరిగింది అనుకోవడానికి లేదు. కాకపోతే ఇప్పుడు పోలీసులు ఇంకా పూర్తి వివరాలు మనకు వెల్లడించాల్సి ఉంది. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. పోలీసులు వెల్లడించిన తర్వాతే ఒక నిర్ధారణకైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు మద్యం మత్తులో డ్రైవింగ్ చేశారా, ఎంత స్పీడ్లో ఉంది కారు అనే విషయాలు కూడా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు వెల్లడించిన దాని ప్రకారం కూడా మనం డెసిషన్ తీసుకొని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మనకు ఇది తెలంగాణ బండే తెలుస్తూ ఉంది. కానీ వనపర్తి వాస్తవులు అయినప్పటికీ కూడా వీళ్ళు పోచారం వైపు దేనికి వెళ్తున్నారు, ఏం పని మీద వెళ్తున్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా, మరి వాళ్ళు ఏంటి అనే దాని కోణం పైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. పూర్తి వివరాలు వెల్లడించేంత వరకు కూడా వేచి చూద్దాము. ప్రస్తుతానికి 2 ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇక మీదట యువత అనేవాళ్ళు ఎవరైనా సరే స్పీడ్ డ్రైవింగ్ చేయకుండా, సేఫ్టీ లేకుండా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాళ్ళు డ్రైవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి రూల్స్కి నిబంధనలకు వ్యతిరేకంగా కూడా ఇలా విచ్చలవిడిగా ఉండకూడదు అనేది ఒకటి సూచిస్తున్నాము. మరి ఇక్కడ 2 ప్రాణాలు కోల్పోవడము అది చాలా బాధాకరము. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత విషయము. మరి గాంధీ ఆసుపత్రి దగ్గర అయితే అక్కడికి తరలించడం జరిగింది. అక్కడ కూడా చూద్దాం అసలు ఎన్ని గంటలకు పోస్ట్ మార్టం కంప్లీట్ అవుతుంది. అలాగే శ్రీకర్ హాస్పిటల్లో 3 ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు హైదరాబాదు మరి మేడ్పల్లి పిఎస్ పరిధిలో జరిగిన చోటు చేసుకున్న సంఘటన, కారు ప్రమాదానికి గురైన స్థలంలోనే ఉన్నాము ప్రస్తుతం మనము. ఇదే ఆ ప్లేసు. ఎందుకంటే 8 మంది ఆ కారులో ఉన్నారు. 8 మంది కారులో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా విజువల్, పిల్లర్ నెంబరు 97 పిల్లర్కే ఎంత ర్యాష్గా గుద్దారో చూడండి. మరి ఇక్కడంతా కూడా తెలుస్తూ ఉంది. అన్నీ ఇక్కడే ఊడిపడిపోయి ఉన్నాయి. కార్ను మాత్రం కొంచెం పక్కకు తొలగించారు. అవి కూడా చూపించాం మీకు. ఇక్కడే వాళ్ళు గుద్దింది కూడా అర్ధరాత్రి సమయంలో. మరి ఎంత ర్యాష్గా వచ్చారో తెలీదు, ఎంత స్పీడ్లో ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా మనం చూసినట్లయితే ఇక్కడ నుంచే కారు వస్తుంది. కాబట్టి ఈ వైపు నుంచి వస్తుంది, అంటే బోడుప్పల్ నుంచి వస్తుంది. బోడుప్పల్ నుంచి కారు వస్తున్న సమయంలోనే మరి బోడుపల్లి దాటుకొని మేడ్పల్లి దగ్గరలోకి వచ్చిన ఈ తరుణంలోనే పిల్లర్ నెంబర్ మరి 97 దగ్గరికి వచ్చేసరికి కూడా మరి డ్రైవరు అదుపు తప్పాడా, లేకపోతే మధ్యంలో ఉన్నారంటే వాళ్ళు మొయిలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. పోచారంలో వాళ్ళ రూమ్ ఉంది. మరి వీళ్ళందరూ కూడా 8 మంది కూడా వనపర్తి వాసులు కాబట్టి వనపర్తిలోనే అందరూ ఫ్రెండ్స్, వాళ్ళంతా వనపర్తిలో ఫ్రెండ్స్ అవ్వడంతో ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఒకే దగ్గర రూమ్ తీసుకొని ఆ రూమ్లో నివాసం ఉంటున్నారు ఈ 8 మంది కూడా. వీళ్ళు 8 మంది మౌలాలికి వెళ్ళి ఆ మౌలాలిలో పార్టీ పూర్తి చేసుకొని, అంటే ఒక పార్టీ పని మీదనే వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ పార్టీని కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ రూమ్కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ రూమ్కి వెళ్ళే తరుణంలోనే ఇక్కడ పిల్లర్ నెంబర్ 97కి ఇక్కడ ఈ పిల్లర్కి ఢీ కొట్టడం కూడా జరిగింది. మరి ఆ పార్టీలో వాళ్ళు మద్యం తీసుకున్నారా అనే కోణంలో పోలీసుల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కారు పార్ట్లు ఎక్కడికక్కడ కూడా మనకు చెల్లా చెదరైపోయి పడిపోయాయి. మనం చూస్తున్నాం విజువల్స్లో ఎంత దారుణంగా కూడా ఉందో. పిల్లర్ కూడా మొత్తము స్క్రాచెస్ పడ్డాయి. ఇక్కడ నుంచి మొత్తం కూడా మనం చూస్తున్నాము. ఇదంతా కూడా పడ్డాయి. ఇదంతా కూడా చూస్తున్నాం కదా. ఇదంతా కూడా మొత్తము కార్కి పార్ట్స్ అన్నీ కూడా విరిగిపోయి ఇక్కడి వరకు కూడా, అంటే అక్కడ గుద్దుకొని కారు ఇలా బెండ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇదంతా బెండ్ అయిపోయి ఇక్కడ దాకా రావడం కూడా జరిగింది. అంటే హై స్పీడ్లో ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా. కాబట్టి ఈ ప్లేస్లోనే ఇదొక ప్రమాద ఘటన స్థలంగా కూడా పరిగణించాల్సిన సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుందేమో అని అనుకోవచ్చు. మొత్తానికైతే
ఇక్కడే తెలుస్తూ ఉంది. మరి ఇక్కడ ప్రమాదం జరగగానే ఆన్ స్పాట్లో 2 ప్రాణాలు కోల్పోయారు. మరి మిగతా ముగ్గురిని కూడా ఆసుపత్రిలో శ్రీకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో 2కి కొంచెం విషమంగా ఉంది. మిగతా ఇంకొకరికి మాత్రము స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మిగతా ముగ్గురు సేఫ్గానే ఉన్నారు. అంటే ఈ ప్రమాదం ఎంత భారీ ఎత్తున సంభవించింది అనేది తెలుస్తూ ఉంది కదా మనకైతే. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న మౌలాలిలో పార్టీ చేసుకోవడానికి వెళ్ళిన ఈ 8 మంది కూడా పార్టీ పూర్తయి అర్ధరాత్రి వరకు పార్టీ చేసుకొని ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడికి వచ్చిన అంటే మళ్ళీ వెళ్తున్నారు రూమ్కి. ఒక్కొక్కరు ఒక్కొక్క కాలేజ్లో ఉన్నారు అని అంటే 8 మంది ఒకే ఊరికి సంబంధించిన వాళ్ళు అవ్వడము చాలా బాధాకరము. అందులో ఆ 8 మంది ఒకే రూమ్లో ఉంటున్నారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంటే స్కూల్ మేట్స్ నుంచి కూడా ఫ్రెండ్స్ అవ్వడంతో కూడా వాళ్ళందరూ కలిసి పార్టీకి వెళ్ళారు, పార్టీ చేసుకొని వస్తున్నారు. కేవలం ఇక్కడ చిన్న అనుమానం ఉంది. అర్ధరాత్రి కావడంతో నిద్రమత్తులో ఉన్నారా, లేకపోతే అంటే పార్టీకి వెళ్ళారు కదా, పార్టీకి వెళ్ళిన అక్కడ పార్టీలో ఏం జరిగింది, అక్కడ ఏం తీసుకున్నారు, వాళ్ళు మద్యం ఏమన్నా సేవించారా, లేకపోతే మత్తు పదార్థాలు ఏమన్నా తీసుకున్నారా, ఆ మద్యం మత్తులో ఏమైనా వచ్చి పిల్లర్కి ఢీకొట్టుంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్తూ ఉన్నారు. అందుకే ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడవ్వాల్సి ఉంది. ఆ కోణంలోనే మేము ఇంకా పరిశీలిస్తున్నాం అన్నీ కూడా అని చెప్తూ ఉన్నారు పోలీసులు కూడా. ఇది ఇక్కడ ఉన్న సమాచారం. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో నిర్మల, RTV. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store